మీరు నోట్ చేసుకోండి. ఆయన మాట్లాడి ఖండిస్తే మీరు మాట్లాడండి ప్లీజ్. ఎస్ సచిన్ గారు టాపిక్ మీదకి వచ్చండి. సచిన్ గారు టాపిక్ మీదకి వచ్చేయండి. లక్ష్మణరావు గారు ఆగండి. సచిన్ గారు టాపిక్ మీదకి వచ్చేయండి ప్లీజ్. టాపిక్ మీదకి వచ్చేయండి. ఇప్పుడు ఇష్యూ కేసుకి వస్తే మీకు నిజంగా వైసీపీకి టీడీపీకి బంధాలు అటువంటి సార్. ఆ ఇష్యూ డిస్కస్ చేయనివ్వరాలు ఆ బంధంలో భాగంగానే లక్ష్మణరావు గారు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ వాయిస్ ఎవరు రిలీజ్ చేశారు ఇప్పుడు వచ్చి ఎవరు క్లెయిమ్ చేయలేదు సార్. అది నిజమో తెలీదు, అబద్ధమో తెలీదు, ఏ రిలేటెడో తెలియదు, లేదు ఎవరు రిలీజ్ చేశారో తెలియదు. ఇప్పుడు వరకు ఏంటంటే ఆ వినితో కోటే డ్రైవర్ చంపేసిందని అనుకుంటున్నా. ఈ రోజు ఏది వీడియో రిలీజ్ అయ్యేది ఫేస్బుక్ లో ఎక్కడో చూసాను. మాకు సంబంధం లేదు మటరకాంగా. వివేకానంద రెడ్డి గారిని ఎవరు చంపేశారో తెలియనట్టుగా ఆయన కానీ పూర్తి చేసుకున్నాడని మనం అలాగ అనుకుంటున్నాం. ఇంతగా డ్రైవర్ అతనికి అతనే పూర్తి చేసుకున్నాడు అంటే నాకు అర్థం కావట్లే. ఇంకా అసలు విషయానికి వస్తే పూర్తి ధర్మాలకు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయిని అరెస్ట్ చేశారని ప్రజలకు తెలియక ముందే ఆ అమ్మాయిని సస్పెండ్ చేశారని న్యూస్ నాకు తెలిసిన బాగా 5 గంటలకు ఎప్పుడు న్యూస్ చూశాను నేను తెల్లవారు. ఆ అమ్మాయిని సస్పెండ్ చేశామని ఇదే మేము ఏం పోయే కాదు అప్పుడే సస్పెండ్ చేశారన్న 2-3 గంటలకు అరెస్ట్ చేశారని వచ్చింది. అంత పొత్తు ధర్మాన్ని పాటించుంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పొత్తు ధర్మం పాటించలేదు మనం అనుకోవచ్చు. ఇప్పుడు పిఠాపుర ఇది పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ ఓడిస్తానన్న మహాసేన రాజేష్నే పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. పిఠాపురంలో నాలుగు నుల్లి చేసిన వర్మనే పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా పలకరించిన బొండా ఉమనే బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళనే పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇవాళ ప్రతి కార్యకర్తను కూడా తాలూకా స్థాయిలో ఆ కాళ్ళ కింద తుక్కేస్తుందని నెత్తిని పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడంలా. జనసేనకి పొత్తు ధర్మం అంటే పొత్తు ధర్మం పాటించడం జనసేన ఎలా విధి విధానం అనుకుంటామో పొత్తు ధర్మాన్ని ఎగవేయడం పొత్తు ధర్మం పాటించకపోవడం తన విధి విధానాలు అనుకుంటాం తెలుగుదేశం అండి. ఇప్పుడు ఎవరు చేశారో తెలియదు, ఆ వీడియో ఏంటో తెలియదు. బాధ్యత ఏంటంటే ఒక సామాజిక వర్గాల పరంగా కానీ అక్కడ ఏమంటారంటే అందరూ నాకు ఫోన్లు చేస్తుంటారు. ఇదిగో మా బలిజ సామాజిక వర్గాన్ని, మా దళిత సామాజిక వర్గాన్ని, మా బీసీ సామాజిక వర్గాలు, ఆ రాయలసీమలో రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు అవి చేస్తున్నాయి. ఈ దశాబ్దాలుగానే మమ్మల్ని ఎదగనివ్వటం లేదని ఆ ఆరోపణలతో భాగంగానే ఇవి ఎదుగుతుంది శ్రీకాళహస్తిలో అందుకని కేసులు ఎదిగించారని దళిత సంఘ బలిజ సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. దానికి మీద ఇప్పుడు వీడియో వచ్చింది. ప్రభుత్వం ఏం చేయాలంటే వెంటనే విచారణకు ఆదేశించాలి. కనీసం ఇప్పుడు పోలీసులు స్పందించాలి బాబు అది నిజమైన వీడియో లేదా మేము ఫోరెన్సిక్ పంపించాం ఎవరో స్పందించకండి. ఇదిగో ఈ నిరూపణ అయ్యే వరకు ఈ బొజ్జలు అతని పేరుతో సుధీర్ రెడ్డి గారిని పార్టీని సస్పెండ్ చేస్తున్నాం. అది నిరూపించు వారం రోజుల టైంలో 15 సంవత్సరాల తర్వాత నిరూపిస్తాం. సచిన్ గారు అసలు ఈ యొక్క ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ లో టీడీపీ జనసేన యొక్క మౌనానికి కారణం ఏంటంటారు? ఇప్పుడు ప్రజల్లో కూడా ఒక టీడీపీ జనసేన మౌనానికి కారణం ఏంటంటారు? దీనికి ఒక ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అంటారు? సూటిగా చెప్పండి సార్. ఇందాక నేను ఒక పాయింట్ లక్ష్మణరావు గారు చెప్పింది అంగీకరిస్తా. ఈ విషయంలో గతంలో కూడా టీడీపీ స్పందించలేదు, జనసేన స్పందించలేదు, ఆ సుధీర్ రెడ్డి గారు స్పందించడం లేదు, పోలీసు స్పందించడంలే. ఏంటది అసలు అర్థం కాదు. ఇదే పరిస్థితి ఇదే మాటనే అతను ఎవరికి శ్రీకాళహస్తిలో మధుసూదన్ రెడ్డి గారు ఏదన్నారు వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే ఆయన చేసి ఉంటే ఈ టీడీపీ మౌనం వహించుండేదా, ఈ టీడీపీ మీడియా మౌనం వహించుండేదా, ఈ జనసేన పార్టీ మౌనం వహించుండేదా? వైసీపీకి అయితే ఒక రూలుని, జనసేన అయితే టీడీపీకి అయితే ఒక రూలునా? ఇప్పుడు జనసేన వైసీపీ పార్టీ తన కార్యకర్తలు తన కాపాడడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని యాత్రలు మనుషులు ఎక్కించుకుంటూ పోతున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారు తన కార్యకర్తలు కాపాడుకోవడం కోసం జనసేనని ఎంత అవమానపరిచినా ఎన్ని తిప్పినా ఎంత తొక్కేసినా ఆయన కాపాడుకుంటున్నాడు లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి అదే భావన పవన్ కళ్యాణ్ గారిలో రావాలిగా. ఇప్పుడు ఆ రోజు సస్పెండ్ చేయడం తప్పులే, సస్పెండ్ చేశారు మీరు. ఇదిగో నేను పొత్తి ధర్మం ప్రకారం నేను సస్పెండ్ చేశా, ఇవాళ మీరు ఏం యాక్షన్ తీసుకున్నారని అడగాలిగా. కనీసం తన వెనకాలంలో ఉంటుంది అడిగించాలిగా. ఈ నాగేంద్ర మనోహర్ గారు, హరిప్రసాద్ గారు, లేకపోతే ఎంపీలో ఎమ్మెల్యేలో పార్టీలో ప్రధాన కార్యదర్శులు అడగాలిగా, కనీసం వాళ్ళతో అడిగించాలిగా. దీని మీద స్పష్టత ఇవ్వండి. లేదు హోమ్ మినిస్ట్రీ సూచన